ఏ స్కీమ్ పెడతారో ఎవరికి ఫ్రీగా ఇస్తారో అన్ని 10% ఫ్రీగా వదిలేసాం. ఎందుకంటే మాకు లాభం రాకపోయినా పర్లేదు, 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి, 10 మంది వెళ్ళాలి. ఒకప్పుడు నేను ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డానంటే చాలా ఇబ్బంది పడ్డాను. నేను వైజాగ్ ఒక కాంట్రాక్ట్ యాక్చువల్లీ కాన్సెప్ట్ ఫ్రీ ప్లాట్స్ ఉంటుంది అక్కడ, బట్ వాళ్ళకు ఇక్కడ రీచ్ అయిపోయారు. ఫ్రీ ప్లాట్స్ అనేది టౌన్స్ అండ్ కండిషన్ ఓన్లీ రిజిస్ట్రేషన్ అమౌంట్, డెవలప్మెంట్ చార్జెస్ కట్టాలి వాళ్ళు. ఆర్టిస్ట్ మాత్రం అది కూడా కట్టగలరు. విన్నారా సార్? ఆర్టిస్టులు రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా కట్టగలరు. నేను ఫ్రీ చేస్తాను. నేను డబ్బులు టౌన్స్ అండ్ కండిషన్ అంటే 100 days కమిట్మెంట్ ఇవ్వాలి. మరంతే కదా. ఇప్పుడు మా సన్న ఉంది మేము టర్నింగ్ పాయింట్ వచ్చి నాకు రిమెంట్స్ అనేది నాకు రాదు, మీ డేట్స్ నా దగ్గర రాదు కదా, స్వార్థం అది ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం కదా సార్. అట్లా మనము కొన్ని ఆర్గనైజేషన్స్ టైం పోయాము. మా మీద కూడా క్యాస్టింగ్ కంపెనీస్ ఉన్నాయి. షకీలాస్ క్యాస్టింగ్ కంపెనీ అని స్టార్ట్ అయిపోతాము. ఇప్పుడు మొత్తం మార్కెట్లో అర్జెంట్ అయిపోతా ఉన్నాము. ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు అర్జెంట్గా తీసుకోండి. ఓన్లీ ఫస్ట్ లెవెల్ 100 మంది తీసుకోండి. సెప్టిగా కాస్ట్ 5 lakhs. యాదాద్రిలో హెచ్ఎండి పరిధిలో టూరిజం ప్లేస్ అయితే కాన్సెప్ట్ మన ఫ్యూచర్లో లేదు. బిగ్ బాస్ 7 వాళ్ళ చేయలేదు. అండ్ రాజమౌళి గారు మన జబర్దస్త్ జస్ట్ కాంప్లీట్ మెసేజ్ సార్ కూడా వచ్చారు. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రాజెక్ట్ సార్, మీరు మాకు ఇన్విటేషన్ తీసుకొచ్చారు. అండ్ పూరే గారు, శుభమూలే గారు, అండ్ మన కిక్ 2 సాంగ్స్ ఎవరో సాంగ్స్ చేశారు అదే కూడా వచ్చారు. సన్ను వచ్చింది. తర్వాత టాపర్స్ వాళ్ళు కూడా వచ్చారు. టిక్ టాక్ హీరోస్ వాళ్ళు అదేవిధంగా మంచి మంచి మూవీస్లో సాంగ్స్ చేశారు. వైజాగ్ సత్య గారు యూట్యూబర్ సార్ నాకు తెలుసు, మిమ్మల్ని ఫాలో అవుతుంది. ఇట్లా అంతమంది వాళ్ళందరూ కూడా మన కంపెనీ ప్రేమ అవుతున్నట్టు ఏదో రెమ్యునరేషన్ తీసుకుని వచ్చేవారు కాదు. ఇది మన ఈ క్రెడిట్ గోస్ టు కేఆర్ గ్రూప్స్. కేఆర్ గ్రూప్ అంటే రమేష్ కావాలి, మన మంచితనం మనం కాపాడుతుంది. మా స్వామి గారు కావచ్చు. అండ్ ఇక్కడ ఎస్టీ కంపెనీ మన సార్ రోడ్ సర్వీస్ స్ప్లిట్స్ అండ్ బ్రదర్స్ చైర్మన్ అండ్ సిఇఓ గారు సార్. సార్ కమాండ్ శ్రీపతి గారు సార్, శ్రీపతి సార్ ఎస్టీ డెవలపర్స్ శ్రీపతి డెవలపర్స్ అని సార్ ఫౌండర్ చైర్మన్. దీనికి అర్థం చేస్తున్నది ఇక్కడ షిఫ్ట్ అండ్ లిఫ్ట్ కాన్సెప్ట్ అంది. మన ఊరు కూడా కాకుండా మన తోటి కాంప్లెక్స్ వాళ్ళు కూడా మన కాన్సెప్ట్ నచ్చి మన ప్రమోషన్ నచ్చి వీళ్ళు కూడా సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ గుడ్ న్యూస్ ఇస్ కేసర్లో ఒక 8 houses హాఫ్ ఏకర్లో 4 acres ల్యాండ్లో రిసార్ట్ కాన్సెప్ట్ అండ్ సేమ్ మన రెగ్యులర్ కాన్సెప్ట్లో అది కూడా లాంచ్ అయిపోయారు. సార్ వాళ్ళని సార్ చేయలేదు మాట్లాడుతున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కేఆర్ అధినేత రమేష్ గారికి, వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. నేను 22 సంవత్సరాల నుండి రియలిస్ట్ ఫీల్డ్లో ఉన్నాను. డిఫరెంట్ రేంజ్లో డిఫరెంట్ కంపెనీలో మార్కెటింగ్ చేస్తూ అండ్ రీసేల్ కార్డులు చేస్తూ 22 సంవత్సరాలలో ఉండి నేను కూడా ఒకప్పుడు చాలా చిన్న స్థాయి నుండి వచ్చాను కనుక ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళకు, ఆర్డినరీ మిడిల్ వాళ్ళకు కూడా నేను అవకాశం ఇవ్వడానికి ప్లాట్ఫామ్ వెతుకుతున్నప్పుడు యూట్యూబ్లో మన కేఆర్ గ్రూప్ గురించి, రమేష్ సార్ గురించి విని వాళ్ళతో నేను కూడా వాళ్ళ ప్లాట్ఫామ్ మీద షేర్ చేసుకోవాలని నాకున్నటువంటి ఆలోచనలు తనతో పంచుకున్నప్పుడు డెఫినెట్గా సార్ మీరు మాతో కలిసి జాయింట్ వెంచర్ చేద్దామని అవకాశం ఇచ్చున్నారు. అలాగే నేను చేస్తున్నటువంటి గట్కేశ్వర్ విల్లా ప్లాట్స్ కానీ ఆలయంలో గవర్నమెంట్ విలేజ్లో కూడా ఫామ్ ప్లాట్ చేస్తున్నాను. అయితే ఆయన ఒక కాన్సెప్ట్ చెప్పాడు, నేను అనుకున్న ఆలోచన కాక అది నాకు ఇంకా బాగా నచ్చి ఆయనతో కలిసి నేను పనిచేయాలని ముందుకు వచ్చాను. అలాగే మీరందరూ కూడా డిఫరెంట్ టాలెంట్స్ అవకాశం ఉంటుందని నేను భావిస్తూ ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్స్. సార్ ఏదైనా చేశారు 2 years సార్ ఈ ఏజ్లో జాబ్లో అని సార్ మాట్లాడుకుంటే సీఓ చేసేటంటే ఇంటర్వ్యూ సీఓ సార్ ఏదో డిజైనింగ్ అవన్నీ కూడా సార్ కొంచెం సార్ సపోర్ట్ ఉన్నప్పుడు
ఎక్స్పీరియన్స్కి మార్కెట్ తెలుసు, మార్కెట్లో ఎలా పోవాలి, ఏంటి, ఎవరితో కస్టమర్తో ఎలా మాట్లాడాలో తెలుసు. బట్ రీచ్ అవ్వడం మెయిన్గా ఇప్పుడు జనరేషన్లో సోషల్ మీడియాలో రీచ్ అవ్వాలంటే చాలా టాలెంట్ కావాలి. అంత ఈజీ కాదు. రీచ్ అయ్యే వాళ్ళందరూ చాలా గ్రేట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు చాలా మంది చూసారు, మేము చాలా చూసాం, మేము చూస్తున్నాం ఇలా వాళ్ళని. సో సోషల్ మీడియాలో ఎలా పోవాలి, అందులో మన బ్రాండ్ ఎలా చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో. ఎందుకంటే సార్ వాళ్ళని మనం అప్రోచ్ అవ్వలేదు, సార్ మన ఇంటికి వచ్చి ఒక్కొక్కరి దగ్గర కలవలేదు. ఒక యూట్యూబ్లో సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాడు, అక్కడ మనం అందరం చూసి అప్రోచ్ అయ్యాం ఇంతమంది. సో ఆ మార్కెట్ సార్ తెలుసు. మనకి ఉన్న ఎక్స్పీరియన్స్కి సార్ వాళ్ళ మార్కెటింగ్ స్కిల్స్ కలవడం వల్ల ఎంత గ్రో అవుతామో తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చాం. మా రిజల్ట్ కనిపిస్తుంది, మా శ్రీపతి డెవలపర్స్ దాంట్లో రిజల్ట్ కనిపిస్తుంది మాకు. ఇంకొక రానున్న 2-3 మంత్స్లో మేము ఇక మీకు కనిపిస్తూనే ఉంటాం ఇలానే సార్ తోటి. అది చాలా గ్రేట్ అనమాట. సార్ మమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ మమ్మల్ని ప్రతిదీ డీటెయిల్ కనుక్కొని ఇంకా దానికి డెవలప్ చేసి సార్ దగ్గర ఉన్న స్టాఫ్ని మాకు కాల్ చేసి ఇంకేమైనా మీకు కావాలా ఏంటి అని అవ్వడం, అది చాలా గ్రేట్. సార్ ఉన్న బిజీలో ఫోన్ ఎత్తడమే చాలా గ్రేట్. అలాంటిది వాళ్ళ స్టాఫ్ ద్వారా మాకు ప్రతిదీ కనుక్కోవడం వల్ల సార్ రిటర్న్ కాల్ చేసి ఇట్లా మాకు కనుక్కోవడం, మా స్టాఫ్ ఎట్లా ఉన్నారా లేదా మీరు చూసుకుంటున్నారా వాళ్ళని అని అడగడం, ఇదంతా చాలా గ్రేట్. అలాగే ఇప్పుడు సార్ మా రెండు, ఒకటి వెంచర్ ఉంది, ఇంకోటి విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఆ విల్లా ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు మనం విల్లా అనగానే ప్రతి ఒక్కరు మినిమం క్రోర్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అతను తక్కువలో మనం ల్యాండ్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చి సార్ ఒక స్కీమ్ చెప్పాడు మాకు, ఎట్లా ఏం చెప్పలేదు 1 CR లోపే ఇద్దామని మేము ఆలోచన చేసుకొని సార్ తోటి అది సక్సెస్ అవుతుంది ఒక సార్. ఎందుకంటే సార్ ప్లాన్ మీద అంత నమ్మకం ఉంది మాకు. థ్యాంక్ యూ సార్, రమేష్ సార్, ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చెప్పండి. ఏం లేదండి, మంచిగున్నదాన్ని చెప్తా, మంచిగున్నదాన్ని చింపుతారు. వేసుకున్న తర్వాత దాన్ని అమ్మొచ్చంట. కేఆర్ గ్రూప్స్ ఆ విషయం తెలుసు కదా మీకు. ఈసారి ఒక్కసారి చెప్పాలి, ఎందుకంటే రమేష్ అని చెప్తాడు ఇక్కడ కేఆర్ గ్రూప్లో. ఓకే, సో బిగ్ బాస్ హౌస్ లో అయితే బాగా చెప్పారు మీరు. రమేష్ కావాలి కదా ఇచ్చారు, కవిత కావాలి కదా. ఇంతమందికి ఐకాన్ అవార్డ్స్ ఇస్తారంటే వీటన్నిటిని మించిన, మనందరిని మించిన ఐకాన్ ఎవరు ఉన్నారంటే రమేష్ కావాలి, రమేష్ కవిత కావాలి. అమ్మా నాన్న ఏమిటి ఎన్ని రకాలు, ఇన్ని ప్రత్యేకత. ఈ సిటీలో 1,40,00,000 మంది ఉంటే ఓ 4-5 భవిష్యత్ ఇట్లాంటి దొరుకుతూ అంత ప్రతిభ వాటాతో ఏందండి. ఢిల్లీని మొదలు పెడితే అమెరికా ప్రెసిడెంట్, కాబోయే ప్రెసిడెంట్, కరోనా సేవల ట్రంప్ కూడా రియల్ ఎస్టేట్ దందాలు ఇస్తాం. అది అవసరం. పిట్ట చెట్టును కొడుతుంది, ఊరవిసుక తీసుకొని వస్తుంది. రకరకాల పద్ధతుల్లో పక్షాలు ఇల్లు చేస్తుంది. మన ఇల్లు కట్టించుకోలేని భాగ్యకరమైన పరిస్థితిలో ఉంటే 100 ఇల్లు ఫ్రీ ఇచ్చిందంటే అది కేసీఆర్ ఇవ్వలేదు, అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఇవ్వలే. ఇట్లాంటి రమేష్ కావాలి, మనకు కావాలి, కవిత కావాలి. ఇట్లా అంటే ఎంత ప్రత్యేకత చూడండి. నెంబర్లో అసలు రియల్ ఎస్టేట్ దందా అంటే అమ్మిందే అమ్మడు. మా దగ్గర తెలిసి దగ్గర అయితే 1-10 సార్లు అమ్ముతారు. రామోజీ ఫిలిం సిటీ చూస్తారు, వాడు టీచరో ఏదో కొన్ని డబ్బులు తెచ్చుకుంటారు. హాలీవుడ్ మించిన ఫిలిం స్టూడియో ఆ దగ్గర పక్కనే స్థలం కొన్నక్కడ ఉంటా. హాలీవుడ్ కంపెనీ వాళ్ళకి అర్థమైపోతుంది. అర్థమైపోతుంది అది తీసుకెక్కడో రాజకుండా అడవులలో గుట్టలో చూడతారు. అది ఉండేది లేదు. కానీ ఇట్లా అయోమయ జగన్నాథం గజాన్ని చేస్తున్న ఈ పరిస్థితులు, ప్రత్యేక పరిస్థితుల్లో ఇంత స్వచ్ఛంగా, అలసంగా, బ్రహ్మాండంగా మనకు అతి తక్కువ ధరలో చేయడమే కాకుండా
చేయడమే కాకుండా ఈరోజు భారతదేశంలో ఏ ప్రాంతంలో మీరు చూడండి చదువుని కొనుక్కోవడం. ఈరోజు నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ లక్షలు వాళ్ళు ముందర చూస్తే పిల్లల్ని నార్త్ చంపేస్తున్న గంటలు జరుగుతున్నాయి. కానీ నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా మొత్తం టోటల్ ఆసేఖండంలో దివ్యాంగులు, ఫ్లోరైడ్ పీడితులు, తల్లిదండ్రులు, బిడ్డలు, రోగులు, ఒక చెవిటి, గుడ్డి, అనాథులు, వృద్ధులు, ఎయిడ్స్ రోగులు, కరోనా బాధితులు, పీడితులు, ఆశ్రమంలో ఉన్నట్లే చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఆలయఘాటం వరంగల్ స్వచ్ఛంద సేవ సంస్థ ఫ్రీ ఇంటర్నేషనల్ స్కూల్ పెడుతుందంటే నేను మా ఇద్దరు సోషల్ మీడియాలో బాగా సపోర్ట్ చేసి ఈరోజు సినిమా మీటింగ్లో వెళ్ళినాక అభివృద్ధి చేసేది నిజంగా నా తల్లిదండ్రుల తర్వాత జీవితాలు ఇటువంటి స్టేజ్లు చూడకూడదు. కానీ అందరి వల్ల హైదరాబాద్ కానీ ఈరోజు అందరూ చాలా అనుభవం ఉంది. ధ్యానంలో కూడా చాలా మంది ముందు వాళ్ళని సిగ్గుపడాలంటే నేను నా భార్యకి నాకు ఎన్ని కామెంట్లు పెట్టినా ఏ కామెంట్ పట్టించుకోకుండా ఈరోజు ముందుకు వచ్చాను కాబట్టి మీ అందరి ముందు డ్యాన్స్ చేయగలరు. మనం మంచిగా చెప్తాము, ఎన్ని కామెంట్లు పెట్టినా పట్టించుకోవద్దు. మనలో టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కరు గుర్తించి మన ఎక్కడ తీసుకెళ్తారు. ఈరోజు కేఎం సంస్థ వారు పిలిచి నాకు ఈ అవసరం నా జీవితంలో మీరు మర్చిపోవడం మొదలైనది. అభినేతల ద్వారా మాకు రమేష్ గారు పరిచయం అయ్యారు.